ఓకే ఈ రోజు క్లాస్ లో మనం చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోబోతున్నాం. ఆపరేషన్ సింధూర్ కి ఆ పేరు ఎందుకు వచ్చింది, ఆ పేరు వెనకాల ఉన్న డీపర్ మీనింగ్ ఏంటి, అటాక్ ఎప్పుడు స్టార్ట్ చేసిరు, ఎప్పుడు అయిపోయింది, ఎంతమంది చనిపోయారు, ఇవన్నీ కూడా మనం ఇంగ్లీష్ లో మాట్లాడుకోవచ్చు. ఇవన్నీ ఎలాగో తెలుగులో మాట్లాడుతున్నాం కానీ వాటిని ఇంగ్లీష్ లో కూడా మాట్లాడుకోవచ్చు. ఎట్లా అనేది ఈ క్లాస్ చూసిన తర్వాత యూ విల్ గెట్ సమ్ సూపర్ క్లారిటీ. ఓకే గైస్, సో లెట్స్ డైవ్ ఇన్. చలో, Operation Sindoor was a military action by India. Actually, everyone is calling it as a war, as the war. It's not the war. It's just an operation. It's a military action. Military action అంటే టెర్రరిస్టుల బేస్ క్యాంపులు ధ్వంసం చేయడం కోసం టెర్రరిస్టుల మీద చేసిన అటాక్ ఇది. వార్ అంటే మొత్తం దేశం మీద చేస్తే అది యుద్ధం అవుతుంది. ఓకే, ఇది ఆపరేషన్. So, Operation Sindoor was a military action by India, right? Yeah. The operation was a retaliation for the Pahalgam terrorist attack. Pahalgam lo Pakistan nunchi vachina ugravaduలు they attacked our tourists and of course they killed 26 innocent tourists, right? So to retaliation అంటే దానికి ప్రతీకారంగా ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది, ద ఆపరేషన్ వాజ్ ఎ రిటాలియేషన్, అది ఒక ప్రతీకార చర్య ఫర్ ద పెహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్. టెర్రరిస్ట్ అటాక్ కి పెహల్గామ్ లో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ ఏదైతే ఉందో మన ఇండియన్స్ మీద, దానికి ప్రతీకార చర్యగా ఇండియన్ ఆర్మీ లాంచ్డ్ దిస్ ఆపరేషన్ సింధూర్. ఓకే, ఇట్లా చెప్తాం. టెర్రరిస్ట్స్ కిల్డ్ 26 innocent people in Pahalgam. They came to Pahalgam, they came to Jammu and Kashmir, they came to Pahalgam and they shot 26 innocent people. Okay, yeah, ఇట్లా చెప్తున్నాం. అంటే 26 మంది అమాయకుల్ని చంపేసిరు, దానికి ప్రతీకారంగానే ఈ ఆపరేషన్ సింధూర్ చేసినామని. The attack left many women as widows. ఆ అటాక్ లో చాలా మంది తమ భర్తల్ని కోల్పోయి విడోస్ అయిపోయారు, ఉమెన్ చాలా మంది. ఇది ఇక్కడ మళ్ళీ ఇంట్రెస్టింగ్ గా వస్తుంది. లెట్స్ కమ్ బ్యాక్ టు ద ఎగ్జాంపుల్ లేటర్. పాకిస్తాన్ did not stop these terrorists. పాకిస్తాన్ ఈ టెర్రరిస్టులని ఆపలేదు. ఓకే, ఆపలేదు, వాళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చిరు. ఇండియాస్ ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ వర్క్డ్ టుగెదర్. ఓకే, ఇండియాలో ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ ఉంటాయి కదా, త్రివిధ దళాలు అంటాం బట్టి. యా, దే వర్క్డ్ టుగెదర్ టు మేక్ ఇట్ సక్సెస్ఫుల్ ఆపరేషన్. ఓకే, దాన్ని ఒక సక్సెస్ఫుల్ గా చేయడం కోసం వాళ్ళందరూ కూడా కలిసి వర్క్ చేసారు ఫర్ ద కంట్రీ, ఫర్ ద సేక్ ఆఫ్ ద కంట్రీ. ఎనీవే, they attacked 9 terrorist camps in Pakistan and Pakistan occupied Kashmir. 9 ఉగ్రవాద శిబిరాల మీద ఆర్మీ ఏమంటారు, టెర్రరిస్ట్ బేస్ క్యాంప్స్ అంటాం. టెర్రరిస్ట్ బేస్ క్యాంప్స్ అంటే ఉగ్రవాద శిబిరాలు. 9 ఉగ్రవాద శిబిరాలని వాళ్ళు అటాక్ చేసిరు అని చెప్పడానికి ఇట్లా. they attacked 9 terrorist camps. Okay, yeah. The operation's name Sindoor has a deep symbolism. It has a deep meaning. Operation Sindoor అనే దానికి ఒక డీప్ సింబాలిజం ఉంది, ఒక డీప్ మీనింగ్ ఉంది. అదేంటిదంటే చూద్దాం. ఇక్కడ చూడండి. యా, సింధూర్ ఈజ్ a red mark worn by married Hindu women. మ్యారీడ్ హిందూ విమెన్ ఎవరైతే ఉంటారో, పెళ్ళైన హిందూ మహిళలు, వాళ్ళు నుదుటి మీద ఒక తిలకం పెట్టుకుంటారు, ఒక రెడ్ కలర్ లో ఉండే తిలకం పెట్టుకుంటారు. అయితే వెన్ ద టెర్రరిస్ట్స్ అటాక్డ్ 26 innocent ఇండియన్స్, అప్పుడు ఏమైపోయింది, వాళ్ళ హస్బెండ్స్ అందరూ చనిపోయారు కాబట్టి ఆ చనిపోయిన తర్వాత వాళ్ళ రెడ్ మార్క్ ఏదైతే ఉంటుందో, ఆ బొట్టు, ఆ తిలకం ఏదైతే ఉంటుందో తీసేస్తారు, పెట్టుకోరు. అకార్డింగ్ టు ద హిందూ రిచువల్స్ ఆర్ హిందూ ట్రెడిషన్ వాడేవారు. సో దానికి సింబాలిజం గా సింధూర్ అని పెట్టింది అన్నమాట. వాళ్ళ బొట్టును మీరు తీసేసిరు, మీ ఉగ్రవాదాన్ని మేము అంతం చేస్తాం అనే కాంటెక్స్ట్ లో ఆ నేమ్ పెట్టిరు. ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ గుడ్. యా, ఇట్లా చెప్తుంది. సింధూర్ ఈజ్ ఎ రెడ్ మార్క్ ఓర్న్ అంటే ధరించబడుతుంది బై మ్యారీడ్ హిందూ విమెన్, పెళ్ళైన హిందూ మహిళలు వాళ్ళ నుదుటి మీద పెట్టుకునే ఒక తిలకం అది. ద నేమ్ హానర్స్ ద విడోస్ ఆఫ్ ద పెహల్గామ్ అటాక్. ఇది ఆ పెహల్గామ్ అటాక్ లో తమ భర్తల్ని కోల్పోయిన మహిళలకి ఇది ఒక గౌరవాన్ని ఇస్తుంది ఈ పేరు అనే కాంటెక్స్ట్ తో దానికి ఎక్స్క్యూజ్ మీ, ఇట్ హస్ బీన్ నేమ్డ్ యాజ్ ద ఆపరేషన్ సింధూర్. ఓకే,
ఇందులో నుంచి మీరు ఎన్ని క్వశ్చన్స్ అడగవచ్చు, ఎంత కమ్యూనికేషన్ బిల్డప్ చేయొచ్చు అంటే, హ్యాస్ ఇండియా లాంచ్డ్ ద ఆపరేషన్ సింధూర్ ఆన్ పాకిస్తాన్ టెర్రరిస్ట్ బేస్ క్యాంప్స్? క్వశ్చన్స్ అడుగుతున్నాం. వెన్ డిడ్ ద ఆపరేషన్ టేక్ ప్లేస్? వెన్ డిడ్ ద ఆపరేషన్ హ్యాపెన్? ఎప్పుడు జరిగింది? ఓకే, వెల్ హౌ వాజ్ ఇట్ నేమ్డ్? దానికి ఆ పేరు ఎట్లా పెట్టిరు? హౌ వాజ్ ద ఆపరేషన్ నేమ్డ్ యాజ్ ద ఆపరేషన్ సింధూర్? ఆపరేషన్ సింధూర్ అనే పేరు ఆ ఆపరేషన్ కి ఎట్లా పెట్టిరు? హౌ మెనీ టెర్రరిస్ట్స్ వర్ కిల్డ్ ఇన్ దట్ ఆపరేషన్? ఎంతమంది టెర్రరిస్టులు చనిపోయారు? హౌ మెనీ terrorists were injured in that operation? Okay, how many base camps have been destroyed? ఎన్ని బేస్ క్యాంప్స్ ని డిస్ట్రాయ్ చేశారు? ఓకే, హౌ లాంగ్ డిడ్ ద ఆపరేషన్ లాస్ట్? ఆపరేషన్ సింధూర్ ఎంత సేపు జరిగింది, ఎన్ని నిమిషాల పాటు జరిగింది? ఇట్లా we can create a conversation out of it, we can create some English out of that. సో ఇంత సింపుల్ గా మనం ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేయొచ్చు. దిస్ ఇస్ వాట్ అబౌట్ ద ఇంగ్లీష్ ఫ్రమ్ ద ఆపరేషన్ సింధూర్.